కలియుగంలో ప్రతి మానవునికి ఎన్నో సమస్యలు ఉంటాయి. సమస్య లేనటువంటి మానవుడు ఈ భూప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. అటువంటి వారి కోసం కొన్ని మంత్రాలు మనకి శాస్త్రం చెప్పబడి ఉన్నది. ఏ దేవుడికి ఏ పూజ చేసుకుంటే ఎటువంటి సమస్యలు నివారించబడతాయి అనేది మనకి శాస్త్రం చెప్పబడి ఉన్నది. శక్తి, ధైర్యం మనకి చాలనప్పుడు హనుమాన్ చాలీసాని పఠించాలి. మనసులో అశాంతిగా ఉన్నప్పుడు శివాష్టకాన్ని పఠించాలి. కోర్టు, న్యాయానికి సంబంధించినటువంటి సమస్యలున్నప్పుడు సుందరాకాండ స్తోత్రం పారాయణం చేయాలి. సంతాన సమస్యలు ఉన్నవారు గోపాల సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు దుర్గా స్థపతిని పారాయణం చేయాలి. అలాగే ధన సమస్యలు ఉన్నవారు కనకతార స్తోత్రాన్ని పఠించాలి. కుటుంబ కలహాలు ఉండేవాళ్ళు గణేశ అథర్వ శీర్షం అనేటువంటి స్తోత్రాన్ని పఠించాలి. దారి తప్పిన భావన అంటే మనస్సు చంచలంగా ఉండేవాళ్ళు విష్ణు సహస్రనామం పఠించాలి. సమాజంలో గౌరవం కావాలి అనుకునేవాళ్ళు ఆదిత్య హృదయాన్ని పఠించాలి. ఇవన్నీ కూడా మండలం దినములు పఠిస్తే బాగా పనిచేస్తుంది. దీక్షతో చేస్తే మరీ బాగా పనిచేస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.